నామినీలో స్థానంలో మరొకరి ఖాతాలు. సీసీఎల్ఏ వ్యవసాయ శాఖ అధికారుల నుంచి బీమా కోసం మరణించిన రైతు వివరాలు సేకరిస్తుంది. దీన్ని అవకాశంగా చేస్తున్న శ్రీశైలం తన దగ్గరున్న 20 మంది నకిలీ ఆధార్ కార్డులు మరణ ధృవీకరణ పత్రాలను సమర్పించాడు. దీనంతటిగిన గత ప్రభుత్వమే కారణం. ఎందుకంటే ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు ఎంఆర్ఓకు తీసి ఎంఆర్ఓ స్థాయి లేకుండా, ఆర్డీఓ స్థాయి లేకుండా, జేసీ స్థాయి లేకుండా ఒక కలెక్టర్కు, సీసీఎల్ఏ ఆఫీసర్లకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గత ప్రభుత్వ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ఘనత ఇది. ధరణి ఓపెన్ చేసి ఇలాంటి అవకాశాలను ఇచ్చేసిండు. ఈరోజు కాలం ఎలా వచ్చిందంటే ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ఒక స్టెప్ బై స్టెప్ ఒక ప్రొఫెషన్ పరంగా, ఒక డిజిగ్నేషన్ పరంగా ఈ ల్యాండ్ల గురించి, ఈ జీవోల గురించి అధికార పరంగా ప్రజలకు అవసరము అనుసంధానం కొనసాగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ధరణి వీళ్ళ చేతుల్లో పెట్టుకున్న అవకాశం ఇచ్చింది చంద్రశేఖరరావు. అందుకే ఇలాంటి దొంగలు బయటపడుతున్నారు ఈరోజు. ఇంకా వాళ్ళ పేరు మీద ఎన్ని ఉన్నాయో బినామీ ఆస్తులు. మొత్తం తన కస్టమర్ల పరిధిలో 2000 మంది ప్రవాసులు, మరికొందరు వివిధ కారణాలతో రైతు బంధు దరఖాస్తు చేసుకోలేదు. వారి వివరాలతో బ్యాంకు ఖాతా నంబరు మార్చి 130 మంది పేరుతో రైతు బంధుకు దరఖాస్తు చేశాడు. అబ్బబ్బబ్బబ్బా! ఎవరైతే అకౌంటు ఆన్లైన్ వచ్చిన తర్వాత వీడు చదువుకోనికి బుర్రలేనోడు, ఆన్లైన్లు చేస్తే రేపు దానికి ఒక ఆడిటింగ్ ఉంటుంది సుపీరియర్తో. ఏ నేషనలైజ్ బ్యాంక్ అయినా ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నేను ఖచ్చితంగా దొరుకుతా, నా ఉద్యోగాన్ని ఉండదు, అసలు ఇలాంటివి చేయొచ్చా అనే జ్ఞానోదయం లేకుండా చేసిన విధవయుడు శ్రీశైలం. వాడు ఏం చదువుకున్నాడో వానికే అర్థం కావాలి. ఇది తర్వాత ఎలా బయటపడిందంటే బీమా పరిహారం చెల్లిందంటే ఎల్ఐసి ఒకే బ్యాంకు ఖాతాలో 4-3కి సంబంధించి నగదు జమైనట్లు గుర్తించి వ్యవసాయ శాఖ డైరెక్టర్కు లేఖ రాసింది. ఎల్ఐసి ఆఫీసర్లకు ఆ అకౌంట్ ద్వారా ఆ ఎల్ఐసి ఒకే బ్యాంకు ఖాతాలో 4కి జమ అయిన అమౌంట్ను చూసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డైరెక్టర్కు లేఖ రాసింది. జిల్లా వ్యవసాయ అధికారి తనిఖీ చేయగా ఖాతాదారికి యజమానుల పేర్లతో సంబంధం లేనట్లు తేలింది. ఆ ఖాతాకు వ్యవసాయ సంబంధం లేనట్లా తేలింది. తర్వాత ఈ విషయంలో యజమానుల పేర్లతో సంబంధం లేనట్టు తేలింది. రైతు బంధు సాయంలో ఇలాగ జరిగిన ఆయన చేసిన ఫిర్యాదు ఈ నెల 21న కొందురుగుటానలో కేసు నమోదైంది. మోసము 75 లక్షలకు పైగా ఉండడంతో సైబర్ ఆర్థిక నేరాల విభాగం ఈడబ్ల్యూ అధికారులు విచారణ చేసి శ్రీశైలం వీరస్వామి నిందితులను తేల్చారు. శ్రీశైలం పక్కదారి పట్టించిన నిధులతో భార్య మహేశ్వరి పేరుతో దాదాపు 10.5 ఎకరాల భూమి కొన్నాడు. దీనిపై ఏసీబీకి సమాచారం ఇస్తామని అవినాష్ మహంతి తెలిపారు. సమావేశంలో డీసీపీలు కె ప్రసాద్, వినీత్, మాదాపూర్ అదనపు డీసీపీ జయరాం, ఈడబ్ల్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. సో ఈయన చేసిన పనులకు అందరూ ఒక డైరెక్టర్కు లేఖ రాయడం జరిగింది. భార్య పేరు మీద, డ్రైవరు ఈయన అంతా సహకరించి బినామీ పేర్ల మీద, దొంగ అకౌంట్ల మీద డబ్బు జమ అయిన తర్వాత వాళ్ళు డైరెక్టర్కు లెటర్ రాసేసి వీళ్ళ భార్య పేరు మీద 15.5 ఎకరాల భూమి కొనడం జరిగింది. ఈ విషయంలో కమిషనర్ అవినాష్ మహంతి గారు, డీసీపీ అండ్ ఏసీపీ ఇన్స్పెక్టర్ గారు ఈ విషయంలో దర్యాప్తు చేస్తూ ఇతనికి ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేశారు. కాబట్టి అరెస్టు చూపించి రిమాండ్ చేయడం జరుగుతుంది.